శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. మనకు ప్రపంచంలో స్నేహితుని మించిన గొప్ప ఆత్మీయులు మరెవరూ ఉండరు అని. కనుక మన బంధువులకు, ఆత్మీయులకు, తల్లిదండ్రులకు, సోదరులకు కూడా చెప్పుకోలేని విషయాలు స్నేహితులతో పంచుకుంటాము. అయితే స్నేహం అనేది ఎట్లా ఉండాలి, ఎవరు గొప్ప స్నేహితుడు, ఎవరు మంచి స్నేహితుడు అంటే శాస్త్రం ఏం చెప్తుంది అంటే, కరావివ శరీరస్య నేత్రయోరివ పక్ష్మణి అవిచార్య ప్రియం కుర్యాత్ తన్మిత్రం మిత్రముచ్యతే. శరీరంలో ఉన్నటువంటి చేతుల వలె, తర్వాత నేత్రాల మీద ఉన్న కనురెప్పల వలె ఆలోచించకుండా ఏ విధమైన సమస్య లేకుండా మనకు చక్కటి మేలు చేసేవాడే నిజమైన మిత్రుడు అనబడతాడు. ఇక రెండవది ఏంటి అంటే, దర్శనే స్పర్శనే వాపి శ్రవణే భాషణే పివ యత్ర ద్రవత్యంతరంగం సస్నేహ ఇది కథ్యతే. ఒక మిత్రుణ్ణి, ఒక వ్యక్తిని చూచినప్పుడు కానీ, తాకినప్పుడు కానీ, వినిన వెంటనే కానీ, మాట్లాడుతున్నప్పుడు కానీ ఎక్కడ మనస్సు ద్రవిస్తుందో దానిని నిజమైన స్నేహము అంటారు. ఇక చివరగా, పాపాన్నివారయతి యోజయతే హితాయ గుహ్యం నిగూహతి గుణాన్ ప్రకటీకరోతి ఆపద్గతంచ నజహాతి దదాతి కాలే సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః. ఎవరు నిజమైన మిత్రుడు అని పెద్దలు చెప్తారు అంటే, పాపాన్నివారయతి, మనమేమీ చెడు పనులు చేయకుండా, పాప పనులు చేయకుండా మనను నివారించేవాడు. అలాగే యోజయతే హితాయ, మన మేలు కొరకు పాటుపడేవాడు, మనకు మంచిని కలిగించేవాడు. గుహ్యం నిగూహతి, మన రహస్యాలను దాచిపెట్టేవాడు, నలుగురికి చెప్పకుండా తన మనసులోనే ఉంచుకునేవాడు. అలాగే గుణాన్ ప్రకటీకరోతి, మనలో ఉన్నటువంటి మంచి గుణాలను నలుగురికి తెలియజెప్పేవాడు. ఆపద్గతంచ నజహాతి, మనం కష్టాలలో ఉన్నప్పుడు వదిలిపెట్టి వెళ్ళనివాడు. ఇంకా దదాతి కాలే, మన ఆపదలలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు మనకు ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా అన్ని విధాలు కూడా ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు. సన్మిత్ర లక్షణమిదం, ఇవి మంచి మిత్రుని యొక్క లక్షణాలు అని పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి ఇటువంటి మిత్రులను చూసుకొని మనం వారితో చక్కగా స్నేహం చేసినట్టయితే బాగుంటుంది. కానీ దుర్మార్గులైన స్నేహితులతో మనం సంబంధం పెట్టుకోకూడదు. మనకు లోకంలో కూడా ఒక సామెత ఉంది, నీ మిత్రుడెవరో చెప్పు, నువ్వు ఎటువంటి వాడివో చెబుతాను అని. కాబట్టి మనం మంచి స్నేహం చేయటం చాలా మంచిది. లోకా సమస్తా సుఖినో భవంతు.